మీరు ర్యాంక్ కార్డ్ని కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. నెక్స్ట్ మీకు పాలిసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. హాయ్ ఎవ్రీవన్, పాలిసెట్ రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ చూసుకున్నారు, ర్యాంక్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఏం చేయాలి, దీని గురించి డీటెయిల్గా ఈ సెషన్లో డిస్కస్ చేద్దాము. రిజల్ట్స్ తర్వాత 4-5 డేస్లో కౌన్సిలింగ్ డేట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. కౌన్సిలింగ్ డేట్స్ వచ్చిన తర్వాత ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ జరుగుతుంది. ఫైనల్లీ సెల్ఫ్ రిపోర్టింగ్తో మీరు కాలేజ్లో జాయిన్ అవ్వటం కంప్లీట్ అవుతుంది. పాలిసెట్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, సెల్ఫ్ రిపోర్టింగ్, ఈ ప్రాసెస్ అంతటిని కౌన్సిలింగ్ అని చెప్పొచ్చు. దీంతో మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రిజల్ట్స్ దగ్గర నుంచి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఏమేం చేయాలనేది డీటెయిల్గా ఉంటుంది. ముందుగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వారికి కూడా యూజ్ అవుతుంది. పాలిసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంటుంది. పాలిసెట్ కౌన్సిలింగ్లో 4 స్టెప్స్ ఉంటాయి: రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్, సెల్ఫ్ రిపోర్టింగ్. ఈ 4 స్టెప్స్ని ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. పాలిసెట్ ఎగ్జామ్ రాయడానికి మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అదేవిధంగా ఇప్పుడు కూడా కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వడానికి ఈ రిజిస్ట్రేషన్లో మీ నేమ్, ర్యాంక్ కార్డు డీటెయిల్స్, ఇన్కమ్, క్యాస్ట్ వంటి బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి ప్రాసెస్ ఫీ కూడా ఉంటుంది. ప్రాసెస్ ఫీ అనేది కేటగిరీ వైజ్గా ఉంటుంది. అంటే ఓసీ కేటగిరీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది, బీసీ వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది. ఈ విధంగా కేటగిరీ వైజ్గా ప్రాసెస్ ఫీజు అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ ఫీ పే చేసినట్టు కూడా ఆ రిసిప్ట్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలంటే ముందుగా ఈ రిజిస్ట్రేషన్ని కంప్లీట్ చేయాలి. డైరెక్ట్గా అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయరు. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తేనే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హెల్ప్ లైన్ సెంటర్ని కూడా మీరే చూస్ చేసుకోవాలి. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాసెస్ ఫీ పే చేసి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంతో మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్లే ముందు మీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు నేను చెప్తాను. మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఫామ్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఆ రిజిస్ట్రేషన్ ఫామ్, పాలిసెట్ ర్యాంక్ కార్డు, పాలిసెట్ హాల్ టికెట్, 10th క్లాస్ మార్క్స్ మెమో, టీసీ, స్టడీ సర్టిఫికేట్ ఇవి మ్యాండేటరీగా ఉండాలి. వీటితో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్, రేషన్ కార్డు. ప్రాసెస్ ఫీ పే చేసినప్పుడు రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోమన్నాను కదా, సో ఆ ప్రాసెస్ ఫీ రిసిప్ట్, ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు రెడీ చేసుకోండి. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంకి ఇవన్నీ మీ దగ్గర ఉండాలి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వారికి కూడా యూజ్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత పర్టికులర్ డేట్లో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఏ డేట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అనేది మీ ర్యాంకుని బేస్ చేసుకొని ఉంటుంది. ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలనేది మీకు ఇంటిమేట్ చేస్తారు. అప్పుడు మీరు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని హెల్ప్ లైన్ సెంటర్లో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు చెప్పాను ఏ డాక్యుమెంట్స్ కావాలనేది. ఆ డాక్యుమెంట్స్తో ఈ హెల్ప్ లైన్ సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అక్కడ ఒక లాగిన్ ఐడి ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీకు లాగిన్ ఐడి ప్రొవైడ్ చేయకపోతే మీరు అక్కడ అడగొచ్చు, నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, లాగిన్ ఐడి ప్రొవైడ్ చేయండి అని అడగొచ్చు. వాళ్ళు ఇవ్వకపోతే మీరు అడిగి అయినా లాగిన్ ఐడి తీసుకోండి. ఈ లాగిన్ ఐడితో పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత పోర్టల్లో ఈ ఐడితో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీంతో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్. వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్
ఆర్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉంటాయి. డిఫరెంట్ కాలేజెస్లో డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలని ముందుగానే చూసుకోండి. ఏపీలో ఎన్ని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి అనేది దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను. పాలిటెక్నిక్లో ఏ కోర్సులు ఉన్నాయి అనేది కూడా వీడియో చేస్తాను. దీని ప్రకారంగా మీరు కొన్ని కాలేజెస్ అండ్ కోర్సెస్ని ఎంచుకొని వీటిని మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇచ్చిన లాగిన్ ఐడితో పాస్వర్డ్ జనరేట్ చేశారు కదా, పాస్వర్డ్ జనరేట్ చేసిన తర్వాత పోర్టల్లో ఈ ఐడితో లాగిన్ అయ్యి కాలేజెస్ అండ్ కోర్సెస్ని ఆర్డర్ వైజ్గా ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్సైట్లో దీనికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. దీని ప్రకారంగా మీరు ఆల్రెడీ చూస్ చేసుకున్న కాలేజెస్ని వెబ్ ఆప్షన్స్లో ఇవ్వచ్చు. మీరు ఏదైతే అనుకున్నారో కాలేజెస్ అండ్ బ్రాంచెస్ని చూస్ చేసుకున్న తర్వాత సేవ్ చేయాలి, మరియు వీటిని ప్రింట్ కూడా తీసుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం 4 days తర్వాత మీరు చూస్ చేసుకున్న కాలేజెస్లో మీకు పాలిసెట్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా కాలేజ్లో సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీ లాగిన్లో అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ అలాట్మెంట్ ఆర్డర్తో పాటు సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ కూడా వస్తుంది. వీటిని ప్రింట్ తీసుకోవాలి, అదేవిధంగా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ అనేది ఆప్షన్ మీకు అక్కడ కనిపిస్తుంది. యాక్సెప్ట్ చేయండి, ప్రింట్ తీసుకోండి. ఈ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ని తీసుకొని మీకు అలాట్ చేసిన కాలేజ్కి వెళ్ళి అక్కడ రిపోర్టింగ్ ఇచ్చేసి కాలేజ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. దీంతో మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యి మీరు కాలేజ్లో జాయిన్ అయ్యి మీ స్టడీస్ని కంటిన్యూ చేయొచ్చు. దీనిపై మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా పాలిటెక్నిక్కి సంబంధించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ చేస్తే దానిపై సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. పాలిటెక్నిక్కి సంబంధించి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. పాలిటెక్నిక్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్నా దానికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్గా వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వారికి కూడా యూజ్ అవుతుంది. నేను చెప్పిన డాక్యుమెంట్స్ కాకుండా ఇంకా ఏమైనా ఫర్దర్ డాక్యుమెంట్స్ కావాలంటే దాని గురించి నేను వీడియో చేస్తాను. ఏపీ పాలిసెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. పాలిసెట్ రిజల్ట్స్ కోసం పాలిసెట్ అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయండి. ఏపీ పాలిసెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ని కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే పాలిసెట్ అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు పాలిసెట్ ర్యాంక్ కార్డ్పై క్లిక్ చేయండి. పాలిసెట్ ర్యాంక్ కార్డ్పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా విజిబుల్ అవుతుంది. ఇక్కడ మీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డుపై క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ర్యాంక్ కార్డ్ అనేది విజిబుల్ అవుతుంది. ర్యాంక్ కార్డులో హాల్ టికెట్ నెంబర్, నేమ్, ఫాదర్ నేమ్ అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీకు ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇందులోనే పాలిసెట్లో మీకు వచ్చిన ర్యాంక్ కూడా ఉంటుంది. ఈ విధంగా పాలిసెట్లో మీ ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్, ఈ 4 స్టెప్స్లో మీ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ. పాలిసెట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. మీ ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.